హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆర్తి అనుమానంగా చూస్తూ, నిజంగానే నువ్వు అలేఖ్యను అంతలా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. వెంటనే ఆదిత్య, నీ మీద ఒట్టు ఆర్తి, నా మీద ఒట్టు, నేను ఎంతగానో ప్రేమించి ఆ అమ్మ మీద ఒట్టు. అలేఖ్య నా ప్రాణం. కాదు కాదు, తనే నా ప్రాణం అని ఆర్తి తలపై చేయి వేసి కన్నీళ్లతో చెబుతాడు. సర్లే, నమ్ముతున్నాను. అలేఖ్య అంటే నీకు అంత ఇష్టం అంటున్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే, అలేఖ్య వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ముందు మావయ్య గారి కాళ్ళ మీద అమాంతం పడిపోయి క్షమాపణ చెప్పు. ఆ తర్వాత అత్తయ్య కాళ్ళు పట్టుకో. ఎవరైనా తనని తిట్టినా క్షమిస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులను అవమానిస్తే అస్సలు తట్టుకోలేరు. అది చూసైనా నీ మీద ఉన్న కాస్త కోపం తగ్గుతుందేమో అలేఖ్యకు. అప్పుడు నెమ్మదిగా తనతో మాటలు కలిపి అలేఖ్య మనసుని మార్చుకుందువు గాని, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టరా. నీ పైశాచికాన్ని మేము ఇన్నాళ్ళు ఓపిక పట్టలేదా అని చెప్పుకొస్తుంది ఆర్తి నెమ్మదిగా. వెంటనే ఆర్తి అక్కడి నుండి లెగిసి పక్కనే ఉన్న సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకోబోతుంది. అది చేయి జారి కింద పడి అందులో ఉన్న పట్టు చీరలన్నీ చిందరవందరగా పడిపోతాయి. అబ్బా, తొందరగా తీరా, అమ్మ వచ్చిందంటే చంపేస్తుంది. ఇవన్నీ పూజకు కొన్న పట్టు చీరలు అని గబగబా కింద పడ్డ చీరలన్నీ మంచంపై ఒక్కొక్కటిగా పేర్చేస్తుంది ఆర్తి. అయినా నీ ఒక్కదానికి ఒక్క వ్రతం చేయడానికి ఇన్ని చీరలెందుకే అని అంటూ తను కూడా ఆర్తికి సాయం చేస్తున్నాడు. ఏడ్సావులే, ఇవన్నీ నా ఒక్కదానికే కాదు, అమ్మకి, అత్తయ్యకి, నిర్మలకి, పెద్దత్తయ్య గారికి, అలేఖ్యకి, అందరికీ. వాళ్ళు కూడా వస్తున్నారుగా, అందుకని ముందే కొనుంచింది అమ్మ అంటుంది ఆర్తి. అవునా, ఇందులో అలేఖ్యకి ఏం కొన్నారు ఆత్రంగా అడుగుతాడు ఆదిత్య. ఇదిగో ఆ రెడ్ కలర్ అంటుంది ఆర్తి. ఆదిత్య దాని వైపు ఆత్రంగా చూస్తూ చిన్నగా నవ్వుతూ బాగుందంటాడు. అలా ఆర్తి ఆదిత్యకు ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చి అన్నా వదినలను కలపడానికి తన వంతు సాయం చేయడం మొదలుపెట్టింది. ఇక ఎలాగో అలేఖ్య వస్తుంది కదా అని ఆదిత్యలో కాస్త బెంగపోయింది. చాలా రోజుల తర్వాత ఆ రోజు కాస్త ప్రశాంతంగా నిద్రపోతాడు. మరునాడు ఉదయం కూడా చాలా హుషారుగా నిద్రలేస్తాడు. సాక్షి తన జీవితంలోకి రాకముందు ఎలా ఉండేవాడో అలా తన పనులన్నీ హుషారుగా చేసేసుకుంటున్నాడు. ఎంత హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు వద్దని వారిస్తున్నా మళ్ళీ టిఫిన్ కోసం అక్కడికే వెళ్తాడు. సరిగ్గా అప్పుడే హరిశ్చంద్ర ప్రసాద్, అరుణ్, శకుంతల టిఫిన్ చేస్తున్నారు. నిర్మల బాధతో బాగా నీరసించిపోయేసరికి కొన్నాళ్ళు ఏ పని చేయొద్దని చెప్పేశారు హరిశ్చంద్ర ప్రసాద్. తను కూడా పక్కనే కూర్చుని టిఫిన్ తింటుంది. అప్పుడే చాలా హుషారుగా తనలో తానే చిన్నగా కూని రాగాలు తీస్తూ ఆదిత్య లోపల అడుగు పెడతాడు. ఒక్కసారిగా అందరూ ఆదిత్య వైపు చూస్తారు. ఆదిత్య వాళ్ళ చూపులేమీ పట్టించుకోకుండా వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి చైర్ లాక్కుని కూర్చుంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ కోపంగా పైకి లేవబోతారు. వెంటనే శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ చేతి మీద చేయి వేసి వద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ కూడా మిగిలిన వాళ్ళు ఎక్కడ టిఫిన్ తినడం మానేస్తారోనన్న భయంతో ఇష్టం లేకపోయినా మళ్ళీ కూర్చుంటారు. వెంటనే ఆదిత్య ప్లేట్లో ఇడ్లీ వడ్డించుకుంటూ, నాన్నా, నేను కూడా ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీరు బెంగుళూరులో ఉన్న మన బ్రాంచ్ పనులు చూసుకోండి, నేను అరుణ్ ఇక్కడ పనులు చూసుకుంటాం అని అరుణ్ వైపు చూస్తాడు ఆదిత్య. అరుణ్ ఆదిత్య వైపు అనుమానంగా చూస్తూ మనసులో, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, తప్పు తెలుసుకుని మాట్లాడుతున్నాడా లేక ఇంకో తప్పు చేయడానికి మాట్లాడుతున్నాడా అని వికారంగా ముఖం పెట్టాడు. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ కోపంగా, ఏం అక్కర్లేదు, నువ్వేం నాకు చెయ్యక్కర్లేదు, మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనిస్తే చాలు, అదే మాకు 10,000
ఇక్కడ ఆఫీస్ బాధ్యతలన్నీ అరుణ్కి అప్పచెప్పేశాను. నువ్వు ఉంటే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ అమెరికా వెళ్ళిపోవచ్చు. నువ్వేం చేసుకున్నా నీ ఇష్టం అని కఠినంగా చెప్పేస్తూ నీళ్ళ గ్లాస్ చేతిలోకి తీసుకుంటారు. నాన్న, ఇప్పటికే చాలాసార్లు క్షమించమని అడిగాను, అయినా మీరు నమ్మకపోతే నేను ఇంకేం చెయ్యలేను. మీరు ఆఫీస్కి వెళ్ళొద్దంటే వెళ్ళడం మానేస్తాను, కానీ మిమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళేది లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఆదిత్య కూడా. ఇంతలో ఆర్తి ఆదిత్య అరుణ్లను ఎలాగైనా కలపాలన్న ఉద్దేశంతో, అరుణ్, నిన్న ఆఫీస్ ఫైల్స్లో ఏవో తేడాలున్నాయన్నావు, అదే సరిగ్గా అర్థం కాలేదన్నావుగా అని కదుపుతుంది. ఒక్కసారి శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లో అరుణ్ వైపు అనుమానంగా చూస్తారు. హరిశ్చంద్ర ప్రసాద్ గంభీరంగా, బడ్జెట్లో తేడాలున్నాయా అనుమానంగా అడుగుతారు. వెంటనే అరుణ్ ఏమాత్రం తడబడకుండా, అవును మావయ్య, ఊటీలో ఉన్న కంపెనీకి సంబంధించిన బడ్జెట్లో చాలా తేడాలున్నాయి. బహుశా అది కూడా సంతోష్ నిర్వాకమే అయి ఉంటుంది. ఆ ఆఫీస్ బాధ్యతలన్నీ తనే చూసుకునేవాడు కదా అనగానే హరిశ్చంద్ర ప్రసాద్ ముఖం వాడిపోతుంది. ఆదిత్య ముఖం కోపంతో రగిలిపోతుంది. శకుంతల మాత్రం నీరసంగా, వాడిని మనం నమ్మాం కానీ మనల్ని వాడెప్పుడూ నమ్మలేదనుకుంటండి అని నీరసంగా మాట్లాడుతుంది. అందుకేగా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, ఇక వాడి గురించి మాట్లాడొద్దు అని చెప్పేస్తాడు ఆదిత్య. వెంటనే ఆర్తి, సంతోష్ గురించి మాట్లాడకపోవడం పక్కన పెట్టు, ఊటీ కంపెనీ బడ్జెట్స్లో ఏవో తేడాలు వచ్చాయంటున్నారుగా. అరుణ్, ఒకసారి నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్ళి అవేంటో ఆదిత్యకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని పొగ అందిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా కన్ను కొడుతుంది. ఆర్తి ఏం చెప్పబోతుందో ఆదిత్యకు అర్థమైపోతుంది. వెంటనే, నాకేం అభ్యంతరం లేదార్తి, కానీ బావగారికి నాతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా, అందుకే మౌనంగా ఉండిపోయారు అంటాడు ఆదిత్య తెలివిగా. ఆదిత్య అలా మళ్ళీ అనేసరికి హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలల ముందు ఆదిత్యను తక్కువ చేసి మాట్లాడడం బాగోదనుకున్న అరుణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. వాళ్ళిద్దరూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇంతలో మళ్ళీ ఆర్తినే, అరుణ్, నిన్న చెప్పావుగా ఆఫీస్లో అన్నీ గజిబిజిగా అనిపిస్తున్నాయని, ఒక 2 రోజులు ఆదిత్య నీతో ఉంటే నీకు కాస్త ఈజీ అవుతుంది అని మళ్ళీ అనేసరికి అరుణ్కి లోపల చాలా కోపం వచ్చేస్తుంది. పైకి మాత్రం కనపడకుండా సరే అన్నట్లు తలాడిస్తాడు. హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు మాత్రం పాము ముంగిసలు రెండింటినీ ఒక చోటికి పంపడం మంచిది కాదేమోనన్న భావనలోనే ఉన్నారు. నిజానికి అరుణ్కి కూడా ఆదిత్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో అంటాడు. అలా మొత్తం మీద మొదటిసారి బావా బామ్మర్దులు ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళేలా చేస్తుంది ఆర్తి. కాసేపటి తర్వాత ఆఫీస్లో కారు దిగి వేగంగా లోపలికి నడుస్తున్నాడు అరుణ్. ఆదిత్య మాత్రం కార్ని పక్కన పార్క్ చేయడానికి వెళతాడు. ఆదిత్య కారు పార్క్ చేసి వచ్చేసరికి అప్పటికే వచ్చిన స్టాఫ్లో శృతి ఆఫీస్ రూమ్లో ఉన్న అరుణ్ని వెటకారంగా చూస్తూ అరుణ్ గురించి ఇలా మాట్లాడుతుంది. నిన్నటి వరకు ఏమీ లేని వీడు ఒకే ఒక్క రోజుతో కోటీశ్వరుడైపోయాడు. అంతేలే, దేనికైనా కాలం కలిసి రావాలి అని నిట్టూర్చుకుంటుంది. ఆ మాట విన్న ఆదిత్యకు ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. గుమ్మం బయటే ఆగిపోయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సైలెంట్గా వింటున్నాడు. కోటీశ్వరుడు అయితే అయ్యాడు, ఆఫీస్ CEO పదవి వచ్చి ఒక్కరోజు అయ్యిందో లేదో వీడి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు కదరా అంటాడు. అవునరా, చాలా ఎక్కువ చేస్తున్నాడు, అసలైన వాళ్ళకన్నా వీడి ఓవర్ యాక్షనే ఎక్కువగా ఉంది. నిన్న ఫైల్లో చిన్న తేడా వచ్చిందని ఫైల్ని దూరంగా విసిరికొట్టాడు అంటుంది కోపంగా శృతి. ఆ ఆదిత్య ఉన్నప్పుడే బాగుండేది, ఆ సాక్షి ధ్యాసలో పడి మనల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు, కానీ వీడు చండ శాసనంలా ఉన్నాడు. వీణ్ణి ఏదో ఒకటి చేసి ఈ ఆఫీస్కి రాకుండా తప్పించాలి అంటాడు కుమార్ కూడా.
ఇంతలో ఆదిత్య ఆవేశంగా లోపల అడుగుపెట్టి ఎడమ చేతి షర్ట్ని పైకి ఫోల్డ్ చేసుకుంటూ, అరుణ్ని ఎలా తప్పిస్తారు అంటూ వాళ్ళ వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయే ఆదిత్య ఇప్పుడు సడన్గా అలా అడిగేసరికి ఒక్కసారిగా నివ్వెరబోతారందరూ. అయినా సరే ఆదిత్యకు అరుణ్ అలేఖ్యలంటే అస్సలు ఇష్టం ఉండదని తెలిసిన వాళ్ళు ఏదో విధంగా మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో, అది సార్ అని తడబడుతూ కుమార్ మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయి తల వంచుకుని నుంచుంటారు. ఏది సార్, అరుణ్ని ఎలా తప్పిస్తారంటున్నాను అని చాలా గంభీరంగా మాట్లాడతాడు ఆదిత్య. అయ్యో, తప్పుగా ఏం అర్థం చేసుకోకండి సార్. అంటే అరుణ్ సార్కి ఇంకా ఆఫీస్ వర్క్ అర్థం కావట్లేదు సార్. మీకులా మేనేజ్ చేయలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నాము, అందుకే అలా అన్నాను అంటాడు కుమార్. అవునా, అరుణ్కి ఆఫీస్ వర్క్ సరిగ్గా వచ్చో రాదో పక్కన పెట్టండి. ఇదే మీకు నేను ఆఖరిసారిగా ఇస్తున్న ఛాన్స్. ఇంకెప్పుడైనా మా బావ గురించి ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు. మీకు నా గురించి బాగా తెలుసు కదా. నాకు మిమ్మల్ని ఉద్యోగంలోంచి పీకి పాడేయడం ఎంత బాగవచ్చో అంటాడు ఆదిత్య. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయం. ఎక్స్ట్రీమ్లీ సారీ అని అందరూ తల వంచుకుని క్షమించమని అడుగుతారు. ఎప్పటి నుంచో మా ఆఫీస్ని నమ్ముకుని బ్రతుకుతున్నారని ఆలోచిస్తున్నాను. ఇటువంటి తలకాయ లేని మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి అంటూ 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ స్టైల్గా వెనక్కి తిరిగి, ఇప్పటి నుండి అరుణ్ సారే ఈ ఆఫీస్కి CEO. అది మరచిపోయి ప్రవర్తించకండి. ఆయన నా చెల్లెలి భర్త. అరుణ్ని ఏదైనా అనే ముందు 1కి 1000 సార్లు ఆలోచించండి. నా మాట లెక్క చేయకుండా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే మీకు ఇక్కడే కాదు, ఈ సిటీలో ఏ ఆఫీస్లోని ఉద్యోగం రాకుండా చేస్తాను అని చెప్పాల్సిందంతా చెప్పేసి ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు ఆదిత్య. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.